దండపల్లి మ్యూజిక్ ఫెస్ట్ అనే ఆలోచన ఎందుకు వచ్చింది అనే దాని నేపథ్యం ముందు చూసుకుంటే సార్, గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి ప్రజలు వాళ్ళు పంట పొలాల్లో పనిచేస్తున్న క్రమంలో సహజంగా అమలక్కలు నాటు వేసేటప్పుడు, వరి కొత్త తీసేటప్పుడు ఉల్లాసం కొరకు తన శ్రమను మర్చిపోవడానికి పాటలు పాడుకునేవాళ్ళు. సో ఈ ప్రస్తుత కాలంలో కొన్ని కళలన్నీ కూడా కనుమరుగైపోయే అవకాశం ఉంది. పౌరాణిక నాటకాలు కావచ్చు, తర్వాత యక్షగానము, ఇవన్నీ బుర్రకథ, ఇవన్నీ కూడా కొంచెము ఎవరు కూడా లేరు ఇప్పుడు. సో వీటికి ఆనవాళ్ళు ఉన్నటువంటి కొన్ని కుటుంబాలు మా ఊళ్ళో ఉండేవి. అప్పుడు మంచిగా ఏమన్నా పండుగ వచ్చిందంటే ఆ టెంపుల్ దగ్గర మా ఊళ్ళో వడ్లోళ్ళు మంచి వీరబ్రహ్మేంద్ర స్వామి నాటకం వేసేవాళ్ళు. ఈ చిన్నప్పుడు కూర్చొని చూసినాము, కానీ ఇప్పుడు వేసేవాళ్ళు లేరు. సో ఇటువంటి మంచి మంచి కళలు ఉగ్గు కథ తప్ప మిగిలిన అన్నీ కూడా కనుమరుగైపోయే అవకాశం ఉంది. సో ఈ మ్యూజిక్ ఫెస్ట్ పెట్టడం వల్ల గ్రామీణ మా దండపల్లిలో ఉన్నటువంటి సబ్బండ కులాలు అన్ని ప్రతి ఒక్క వర్గం ఎవరికి ఏ టాలెంట్ ఉన్నా కూడా పాటలు పాడడం కావచ్చు, డ్యాన్స్ చేయడం కావచ్చు, లైక్ ఆర్ట్ గీయడం కావచ్చు, తర్వాత కొంతమంది మిమిక్రీ చేస్తారు, మిమిక్రీ కావచ్చు, కోలాటము, బతుకమ్మ, ఇట్లా రకరకాల కళలను ఒక్కసారి ఒకే వేదిక మీదకి తీసుకువస్తే రాబోయే రోజుల్లో మమ్మల్ని చూసి నేను ఒక గాయకుడిని, నన్ను చూసి నా కింది వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి ఏమైనా మెలకువలు నేర్పిస్తే భవిష్యత్తులో వాళ్ళకి ఏమైనా ఆపర్చునిటీ అయితే వాళ్ళు డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ కళలన్నీ కూడా ఒకే వేదిక మీద తీసుకెళ్తే మమ్మల్ని చూసి మా కింది తరం నేర్చుకునే అవకాశం ఉంటుంది, మాకంటే పెద్దవాళ్ళ నుంచి మేము నేర్చుకునే అవకాశం ఉంటుంది. ఇదంతా కూడా ఒక టీం వర్క్ లాగా మంచి ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసి ఈ నెలలో ప్లాన్ చేద్దామని చెప్పి సుధీరన్న సార్ వాళ్ళు 21కు చేద్దామని ప్లానింగ్లో ఉన్నారు. ప్రముఖ ఈ రోజుల్లో అంటే నాతోటి గాయకులు మా దండపల్లి శ్రీరన్న గారు కావచ్చు, మా తమ్ముళ్ళు రాజు, తర్వాత చాలామంది కళాకారులు ఉన్నారు, చాలామంది ఉన్నారు. విలేజ్లో ప్రతి ఒక్కరిని కూడా దీంట్లో ఇన్వాల్వ్మెంట్ చేయాలి, ప్రతి ఒక్కరి భాగస్వామ్యం ఉండాలి, మన కళలను మనం రక్షించుకోవాలనే ఉద్దేశంతో మ్యూజిక్ ఫెస్టివల్ పెడుతున్నాము. సో అందరికీ ఇదే మా ఆహ్వానం. మరొకసారి ఇంకా మళ్ళీ ప్రీ ప్లాన్డ్గా డేట్, టైం అంతా కూడా చెప్తాము. సో ఇప్పుడు ఒక పాట, సృష్టికి మూలం అమ్మ, మరి అమ్మ లేదే మా అందరం వివరం లేవు, మన అందరి అమ్మలకు ఈ పాటను అంకితం చేస్తూ, రాగం అనురాగం మమకారం తన సొమ్ముగా, త్యాగమే జీవన వేదంగా కనిపించే దైవం అమ్మరా, కనిపించే దైవం అమ్మరా. రాగం అనురాగం మమకారం తన సొమ్ముగా, త్యాగమే జీవన వేదంగా కనిపించే దైవం అమ్మరా, కనిపించే దైవం అమ్మరా. నవమాసాలు నిన్ను మోసి తన పేగుతో పదిలము చేసి, నవమాసాలు నిన్ను మోసి తన పేగుతో పదిలము చేసి, నీ జననం కోసం మరణముతో శృంఖల సమరం ఊది, నవమాసాలు నిన్ను మోసి తన పేగుతో పదిలము చేసి, నీ జననం కోసం మరణముతో శృంఖల సమరం ఊది, కన్నీళ్లు చూసి కష్టాలు మరచి మనసార కౌగిలించే తల్లి. రాగం అనురాగం మమకారం తన సొమ్ముగా, త్యాగమే జీవన వేదంగా కనిపించే దైవం అమ్మరా, కనిపించే దైవం అమ్మరా. బుడ్డి బుడ్డి నడకల చిరునవ్వుల నీ ఆటలతో మైమరచి, బుడి బుడ్డి నడకల చిరునవ్వుల నీ ఆటలతో మైమరచి, విషజ్వాలలందుతానున్నా క్షీరామృతము నీ పొసగి, బుడి బుడి నడకల చిరునవ్వుల నీ ఆటలతో మైమరచి, విషజ్వాలలందుతానున్నా క్షీరామృతము నీ పొసగి, నీ బ్రతుకు కొరకు తన బ్రతుకు నిచ్చు కారుణ్యమూర్తి కన్న తల్లి. రాగం అనురాగం, రాగం అనురాగం మమకారం తన సొమ్ముగా, త్యాగమే జీవన వేదంగా కనిపించే
దైవం అమ్మరా, కనిపించే దైవం అమ్మరా. నీ చీకట్లను తొలగించేందుకు కొవ్వొత్తిగా మారెను అమ్మా. చీకట్లను తొలగించేందుకు కొవ్వొత్తిగా మారెను అమ్మా. నీ గమనములో నలిగే సుమమై నిన్ను దరి చేర్చెను అమ్మా. చీకట్లను తొలగించేందుకు కొవ్వొత్తిగా మారెను అమ్మా. నీ గమనములో నలిగే సుమమై నిన్ను దరి చేర్చెను అమ్మా. నీ బ్రతుకు కొరకు తన బ్రతుకునిచ్చు కారుణ్యమూర్తి కన్న తల్లి. రాగం అనురాగం మమకారం